వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక వార్త బాగా హల్చల్ చేస్తుందిగా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమిత్ షా పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పారు. రాజకీయాల్లో ఇన్స్టెంట్ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అని ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండే. అంటే టీడీపీ అనేది ఎన్డీఏకి ఇన్స్టెంట్ ఫ్రెండ్ మాత్రమే, లాంగ్ టర్మ్ కాదు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. నువ్వు కూడా పద్ధతి మార్చుకొని చెప్పారట. ఇప్పుడే అమిత్ షా ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. లెట్ మీ టాక్ టు అమిత్ షా. ఒకసారి కనుక్కుందాం. హలో अमित जी, नमस्ते. कृष्णमूर्ति बात कर रहे हैं हैदराबाद से. कैसे हो? हम बढ़िया जी. जी తెలుగులో మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారికి ఏదో చెప్పారంట కదా సార్, చంద్రబాబు నాయుడు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని. జగన్మోహన్ రెడ్డి ఏమో, సారీ, చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండు, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండు. అరెస్ట్ చేసేది లేదు, నువ్వు కూడా పద్ధతి మార్చుకుని జగన్మోహన్ రెడ్డి తోటి కలిసిపో అని చెప్పి మీరు అన్నారట. అది నాదెండ్ల మనోహర్జీతో చెప్పారట. ఆయన మరి పబ్లిక్లో అయితే ఎక్కడ చెప్పలేదు. ఎవరితో అన్నారో తెలియదు, బయటకు వచ్చింది. ఏ పూరా బాత్ సహీ హై క్యా? ఏంటి ఇదంతా గుజరాతీలో చెప్పాలా ఇప్పుడు? ఓ పని చేస్తాను సార్, 30 రోజుల్లో గుజరాతీ నేర్చుకోవడం ఎలా? ఓ పుస్తకం కొనుక్కొచ్చి నేర్చుకొని అప్పుడు మీతో మాట్లాడతా. ఠీకే జీ, అచ్చా జీ. అదనమాట సంగతి. అంటే మీకు కామెడీ అనిపించినా మాట్లాడేది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఈ మాటలు మాట్లాడడానికి అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు? అమిత్ షా మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. చాలా క్లియర్గా 2023 నుంచి మొదలు పెడితే అమిత్ షా జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి కామెంట్స్ పాస్ చేశారు, ఏం చేశారు అనేది ఒకసారి చూడొచ్చు. ఫైన్, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదు అన్నదానికి పైన పెద్దల ఆశీర్వాదాలు ఉన్నాయా అంటే, పబ్లిక్ చెప్తున్నటువంటి మాట ఇది. ఏ పొలిటీషియన్ ఇంకోట కాదు, పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. ఎస్, డెఫినెట్లీ బీజేపీ బ్యాక్ ఎండ్ అనేది జగన్మోహన్ రెడ్డి కాస్త ఉంది అనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే లడ్డూ విషయంలో కావచ్చు, ఇతరత్ర అనే విషయాల్లో ఇప్పటికీ కూడా పెద్దంత ముందుకేం వెళ్ళలేదు కాబట్టి పైనుంచి ఆశీస్సులు ఉన్నాయి. అయినా అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల కాస్త సైలెంట్గా ఉండడం ప్రస్తుతానికి బెటర్. లెట్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ డూ దేర్ వర్క్ అని చెప్పి ఆగుతున్నారు అన్నటువంటిది కూడా ఒక సమాచారం. ఇది క్రెడిబుల్ సమాచారం. ఇన్వెస్టిగేటివ్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నటువంటిది. సరే, సిబిఐ ఈడీ కేసులు అంటారా, గంగలో పోస్తే తీర్థం, అంతకుమించి ఇంకేం మాట్లాడుకోకర్లా. ఎందుకంటే ఇప్పటిది కాదు కదా, ఎప్పటిదో. ఇక అందరికీ కామన్గా ఉండేటువంటి పాయింట్ ఒకటే, అందరికీ అర్థమయ్యేది ఒకటే. జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ గారు కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు అని నిర్మలా సీతారామన్ గారే చాలా స్పష్టంగా అప్పట్లో చెప్పున్నారు. రైట్? ఇక బీజేపీ నేతలు ఎంత చెప్పినా ఏం చేసినా చివరాఖరికి వాళ్ళకు కూడా దిగి రాక తప్పలేదు. సో దాంతో ఎన్డీఏ అలయన్స్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఎవరు బీజేపీకి నిజంగా చెప్పాలి అంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటిది కాదు, మహామహులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటిది. దేని మీద, ఏ ప్రాతిపదిక మీద అనేది ఎప్పటికీ ఎన్డీఏ వదులుకోలేనటువంటి ఒక సభ్య పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవుతుంది. విభేదాలు రావచ్చు, పోవచ్చు, కానీ మద్దతు మాత్రం ఎప్పుడు ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటిదే. సో ఆ రకంగా చూసుకున్నా సరే ఈ మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు, వాడు చాలా మంచి మిత్రుడు మనకి అని అమిత్ షా గారు చెప్పారు అంటూ ఓ ప్రొఫెసర్ గారు చెప్పారు. సరే, ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ ఉంటాయి అనుకోండి, పెద్దగా చెప్పాల్సినటువంటి పని లేదు. అండ్ సో ఈ విషయాన్ని ఒకవేళ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నే ఉద్యమి సభ ఏదైతే పెట్టారో దాంట్లోనే చెప్పుండేవాళ్ళుగా. చాలా పరిపక్వతతోటి, అంటే ఇన్నాళ్ళు మాట్లాడింది ఆవేశంతో, భావోద్వేగాలతోటి మాట్లాడినప్పటికీ కూడా మొన్న మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత పరిణితి అనేది. అంటే మరి ఇన్నాళ్ళు మాట్లాడింది ఒక కోణం అయితే, ఇప్పుడు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నటువంటి ఒక అభిప్రాయం కలిగింది ఆ రోజే చెప్పుండేవాళ్ళు కదా. 11 పార్టీ గురించి ఎందుకే మనకి, వాళ్ళు కూడా మనకు కౌంటర్ వేసేవాళ్ళేనా అన్న మాట వచ్చినప్పుడు అప్పుడే చెప్పుండేవాళ్ళు కదా. ఎందుకు మనం కౌంటర్ వేయొద్దు, మనకి పైనుంచి ఆర్డర్స్ ఇలా వచ్చాయి, అనవసరంగా వాళ్ళతో పెట్టుకోకండి, ఈ మాట అంటే సరిపోయేది కదా. అట్లీస్ట్ ఎందుకంటే జనసేనలో చాలా సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి అడిగినప్పుడు
సార్ ఏంటి మనోహర్ గారు ఇలా చెప్పారట, కళ్యాణ్ గారు ఏమో మనోహర్ గారికి దీని మీద పెద్దగా ఏం మాట్లాడొద్దు మనం అని కూడా అన్నారట. అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల జనసేన ఉద్దేశాన్ని కూడా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి పట్ల ఆకర్షితుడవ్వాలి అనేటువంటి నెరేటివ్ అమిత్ షా ఇచ్చారట. మీరు కూడా పద్ధతి మార్చుకోండి అన్నారట. అంటే ఒకటే మాట అన్నారు, ఏంటి పవన్ గాలి కబుర్లు మోసుకొస్తున్నావా అన్నారు సింపుల్గా. ఎందుకంటే దానికంటే ముందే మనోహర్ గారితో మాట్లాడడం జరిగింది అని చెప్పి ఇదే మాట అన్నారు, గాలి కబుర్లు తీసుకొస్తున్నావా అని. గాలోళ్ళు ఎన్నైనా వాగుతారు ఆ గాలి గురించి, ఆ గాలి ఎప్పుడూ ఆపేశారు కదా 11తోటి, దాన్ని పట్టుకుని వేలాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి దేనికి ఈ టాపిక్స్ అంతా కూడా అనవసరమైన రిఫ్ట్ కాకపోతే అని చెప్పి ఆయన నాకు ఇచ్చినటువంటి సలహా. అంతకుమించి ఏం చెప్పాలి? సో ఈ గాలి కబుర్లు, గాలి వార్తలు, లేదంటే గాలి విశ్లేషణలు ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ఏం చేయాలి అనే దానికి, రాజకీయ సమీకరణాలు అయినప్పటికీ కూడా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏదో రకంగా, అంటే ఎలా చెప్పాలి, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అని ఒక సామెత ఉంటుంది మామూలుగా. అంటే పని చేసుకునేవాడిని పని లేనివాడు వచ్చి చెడగొట్టాడంటారు సరే, అలాగా పని లేని కొందరు పర్ఫెక్ట్గా పని చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని విడగొట్టడానికి, చెడగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగమే. అయితే మరి బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అంటే ముందు నుంచి మనం అనుకునేటువంటి మాటే. ఎన్డీఏలో లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది అనధికార ఎన్డీఏ భాగస్వామిగానే పరిగణించాలి చాలా విషయాల్లో. అంతకుమించి ఇంక చెప్పగలిగింది ఏమీ లేదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.